హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో 8th క్లాస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ ఆన్ నెంబర్ లైన్, ఈ టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనము ఫ్రాక్షన్స్ని రివైజ్ చేస్తాం, ఎందుకంటే అది ఎలా యూస్ అవుతుందో మీకు క్లాస్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్, ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. నేనేమన్నాను? ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్. సో ఇది కంప్లీట్గా ఉంది కదా, ఇది హోల్. దీంట్లో నేను పార్ట్ చేశాను అనుకోండి, ఈ పార్ట్ వచ్చేసి మనకు ఫ్రాక్షన్ అవుతుంది. ఇది కంప్లీట్ వన్. ఈ కంప్లీట్ హోల్ని నేను ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను? 1, 2. ఈ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తానో అది డినామినేటర్లో ఉంటుంది. దీంట్లో ఏ పార్ట్ తీసుకుంటున్నాను, ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాను, అది న్యూమరేటర్లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 1/2. నెక్స్ట్, ఈ ఫ్రాక్షన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, మనకి ఇచ్చిన దాంట్లో న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్లో ఎలా ఉంటుందంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఇది కండిషన్. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 1/2 చూడండి, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. నెక్స్ట్ 3/4, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. సో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 to 1 మధ్యలోనే ఉంటాయి వీటి వాల్యూస్. చూడండి, ఇక్కడ 1/2 అంటే 0.5, 3/4 అంటే 0.75. 0 to 1 మధ్యలోనే ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా కూడా దాని వాల్యూ వచ్చేసి మనకి 0 to 1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్ and its values always lies between 0 to 1. నెక్స్ట్, 1 అంటే హోల్ అవుతుంది, అలా కాకుండా 0 to 1 లోపల ఉండాలి. రైట్. నెక్స్ట్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 4/3. కండిషన్ ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. 0 to 1 ఉంటేనే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో వాల్యూ వచ్చేసి 1 ఆర్ గ్రేటర్ దాన్ 1. మనకి ఇచ్చిన వాల్యూ 1కి ఈక్వల్ ఉన్న గ్రేటర్ దాన్ 1 అనేది మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీన్నే చూద్దాం. 4/3 అంటే 3 1s are 3. నెక్స్ట్ 1.0, 1.333 అండ్ సో ఆన్. దీని వాల్యూ వచ్చేసి 1 కన్నా ఎక్కువ వచ్చింది కదా, కాబట్టి దిస్ ఇస్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అలా ఇంకొక వాల్యూ తీసుకుందాం. 10/5, 5 1s 5 2s. ఎంత ఆన్సర్? 2. 1 కన్నా ఎక్కువనే వచ్చింది కదా. న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ ఉంటే మనకు వాల్యూ వచ్చేసి 1 కన్నా ఎక్కువ అనేది వస్తుంది. రైట్. నెక్స్ట్, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎవ్రీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కెన్ బి రిటన్ యాజ్ అ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చూద్దాం ఒకసారి. 4/3, 3 1s 3, రిమైండర్ 1. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కదా, 3. నెక్స్ట్ వచ్చిన కోషియంట్ 1. నెక్స్ట్ వచ్చిన రిమైండర్ 1. ఇప్పుడు మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 3 1s 3, 3 + 1 4, 4/3. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8/5, 5 1s 5, రిమైండర్ వచ్చేసి 3. సో ఇక్కడ డినామినేటర్లో 5 వస్తుంది. నెక్స్ట్ కోషియంట్ 1 అండ్ రిమైండర్ వచ్చేసి 3. 5 1s 5, 5 + 3 8, 8/5. సో ఆన్సర్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ నెంబర్ లైన్ అని చెప్పి మేడం ఫ్రాక్షన్ చెప్తుంది ఏంది అనుకుంటున్నారు కదా. సో
పాజిటివ్ ఫ్రాక్షన్స్ అండ్ నెగటివ్ ఫ్రాక్షన్స్ కంబైనింగ్ 0 ఇవన్నిటిని కలిపితేనే కదా మనం రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇవి ఎందుకు యూస్ అవుతాయో ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్తాను. రిప్రజెంటేషన్లో మీకు ఈజీ అవుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపులే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 6, రిప్రజెంట్ 5/8 ఆన్ నెంబర్ లైన్. ఒక్కసారి దీన్ని చూడండి. న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్, కాబట్టి దిస్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 to 1. సో ఏం చేద్దామంటే ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. 0 to 1 మధ్యలోనే 5/8 ఉంటుంది, అది మనకు కన్ఫర్మ్, ఎందుకంటే అది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు చూడండి, డినామినేటర్లో ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామో తీసుకుంటాం కదా, 8. కాబట్టి చూద్దాం, 1 2 3 4 5 6 7 8, ఇక్కడికి 8 అవుతుంది. సో దిస్ ఇస్ 0/8 అండ్ దిస్ ఇస్ 8/8. 0/8, 1/8, 2/8, 3/8, 4/8, 5/8. సో ఆన్సర్ ఎక్కడ వస్తుంది? 5/8. ఇలా ఎవ్రీ టైం ఈ వాల్యూ వచ్చేసి మనకు 0 to 1 ఉంటుందని తెలుసు. ఇంకా ఈజీగా ఎలా చేయాలి అంటే, నెంబర్ లైన్ తీసుకోండి. 0 to 1 డినామినేటర్ ఎంత ఉంది? 8 కదా. 8 - 1 ఎంత? 7. కాబట్టి 0 to 1 మధ్యలో 7 లైన్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7. ఇందులో ఈక్వల్గా డివైడ్ చేసిన పార్ట్స్లో ఏ పార్ట్ తీసుకోవాలి? 5th one. 1 2 3 4 5. సో ద ఆన్సర్ ఈస్ 5th లైన్, ఇక్కడ 5/8. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 29/6, రిప్రజెంట్ 29/6 ఆన్ అ నెంబర్ లైన్. ఇది క్వశ్చన్. అందరూ ఏం చేస్తారు, ఈచ్ పార్ట్ని మనం తీసుకున్న 0 to 1 ఉంది అనుకోండి, దాన్ని 6 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ 1 to 2. బట్ ఈ 29/6 ఎగ్జాక్ట్గా ఏ 2 నెంబర్స్ మధ్యలో ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం ఇచ్చిన నెంబర్ని ఫస్ట్ ఇది ఎలాంటి ఫ్రాక్షన్ చూద్దాం. న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్, కాబట్టి ఇది ఏం ఫ్రాక్షన్ అవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లా కన్వర్ట్ చేస్తున్నాం. 6 4s are 24, రిమైండర్ 5. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? డివైజర్ 6, కోషియంట్ 4, రిమైండర్ 5. 6 4s are 24, 24 + 5 29/6. ఇక్కడ ఎన్ని హోల్స్ ఉన్నాయి? 4 whole 5/6. దీన్ని చదవడం అలానే చదువుతాంగా. 4 whole 5/6 అంటే ఈ 29/6 అనేది 4 to 5 ఈ వాల్యూస్ మధ్యలోనైతే ఉంటుంది. కాబట్టి మీరు 0 to 1, 1 to 2, 2 to 3 ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో తెలిస్తే మీరు డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్తారా, లేదంటే చుట్టూ తిరిగి వెళ్తారా? డైరెక్ట్ ఆ లొకేషన్కి వెళ్తాం కదా. దాని పొజిషన్ నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 4 to 5 మాత్రమే తీసుకున్నాను. 4 to 5. అండ్ ఇక్కడ డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 కదా. సో పైన షార్ట్ కట్ ప్రకారం వెళ్దాం. 6 కాబట్టి 6 - 1 5. సో 4 to 5 మధ్యలో ఎన్ని తీసుకున్నాం లైన్స్? 1 2 3 4 5. నెక్స్ట్ ఈ 6 పార్ట్స్లో ఏ పార్ట్ తీసుకోవాలి? 5th లైన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 1 2 3 4 5. సో హియర్ 29/6 అనేది ఉంటుంది. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఇక్కడ 4 కదా, 24/6, 25/6, 26/6, 27/6, 28/6, 29/6. నెక్స్ట్ ఇక్కడ 24 ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. సో
6/6 చేస్తే ఎంత వస్తుంది? 24/6. నెక్స్ట్ ఇక్కడ కూడా 6/6 చేస్తే ఈ లాస్ట్ పార్ట్ వచ్చేసి మనకు 30/6 అవుతుంది. 30/6కి ఒక లెఫ్ట్ 1 ప్లేస్ ముందే కదా మనకు 29/6 ఉండేది. సో ఇలా రిప్రజెంటేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు నెగటివ్ నెంబర్స్ని కూడా రిప్రజెంట్ చేద్దాం. -13/5. ఇక్కడ కూడా చూడండి, న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. కాబట్టి ఇది ఏ ఫ్రాక్షన్? ఇంప్రాపర్ కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లా కన్వర్ట్ చేసుకుందాం. 5 2s are 10. ఇంకా 13 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 3. -2 హోల్ 3/5. కాబట్టి ఈ -13/5 అనేది మనకు -2 to -3 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నెంబర్ లైన్ తీసుకుందాం. జీరోకి లెఫ్ట్ సైడే మనకు నెగటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి 0 to -1 ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ అనేది ఉండదు, ఎందుకంటే -2 to -3. నెక్స్ట్ -2, నెక్స్ట్ -3. నెక్స్ట్ ఏం చేస్తాం? డినామినేటర్లో ఎంత వాల్యూ ఉంటుందో -1 చేయాలి. సో 5 - 1 4. 1 2 3 4. నెక్స్ట్ 5/5 ఎంత? -10/5 అవుతుంది. ఇక్కడ -15/5. ఇందులో ఏ లైన్ తీసుకోవాలి? థర్డ్ లైన్ 1 2 3. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్లో -13/5 అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా మనము ఇచ్చిన ప్రాబ్లమ్స్ని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.